ఆ నరకేసరి నఖాలు శరణాగత సాధుజనులకు ప్రాణసఖాలు. అవి రాక్షసనాథుని శరీరమును చీల్చివేశాయి, దేవతల ముఖాలను వికసింపచేశాయి, అధికతర కాంతులతో అగ్నిశిఖలను సైతం జయించివేశాయి. ఈ విధంగా కేవలం నరరూపము, కేవలము మృగరూపము కానటువంటి నరసింహ రూపంతో రాత్రి పగలు కాని సంధ్యా సమయంలో, గృహమునకు లోపల వెలుపలా కాని ద్వార మధ్యంలో, ఆకాశము భూమి కానటువంటి ఊరు ప్రదేశంలో, ప్రాణ సహితాలు ప్రాణరహితాలు కాని గోళ్లతో బ్రహ్మ ఇచ్చిన వరనియమాలకు భంగం లేకుండా ముల్లోకాలకు గుండెగాలమైన రాక్షసరాజును నరసింహస్వామి వధించాడు. నృసింహస్వామి ఉగ్రస్వరూపంతో దావానల జ్వాలలాగా దర్శనమిస్తున్నాడు. ముఖం భయంకరంగా ఉంది, చాచిన నాలుక నాగేంద్రునిలాగా భీకరంగా ఉంది, మెడజూలు నెత్తురుతో తడిసి ఎర్రబడింది. ఆ స్వామి రాక్షసుని ప్రేవులు కంఠమాలికలుగా ధరించి ఉన్నాడు. దానవుని హృదయ కమలం చీల్చివేసిన నరసింహస్వామి మత్తేభ కుంభస్థలం చీల్చి చెండాడిన సింహరాజంలాగా విరాజిల్లుతున్నాడు. రక్తంలో తడిసిన ఆయన నఖాలు సంధ్యారాగరంజిత చంద్రరేఖల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ రూపం చూచి కోపం పట్టలేక అసురవీరులు ఆయుధాలతో దానవాంతకునిపైకి దండెత్తి వచ్చారు. నరసింహస్వామి వచ్చిన వారిని వచ్చినట్లే చక్రాది ఆయుధాలతో పెక్కువేల రక్కసులను ఒక్కడిని విడువకుండా వధించి వేశాడు. రక్షోవీరులన్ ఎల్లం త్రుంచి రణ సంరంభంబు చాలించి దృష్టిక్షేపంబు భయంకరంబుగా సభాసింహాసనారూఢుడై యక్షీణాగ్రహుడై నృసింహుడు కరాళాస్యంబుతో ఒప్పెదన్ వీక్షింపన్ పలికింపన్ ఓడి ఇతరుల్ విభ్రాంతులైటాగగన్. ఈ విధంగా రాక్షస సంహారం పూర్తి చేసి రణం చాలించాడు. కానీ ఆ ఉగ్ర నరసింహస్వామికి ఆగ్రహం తగ్గలేదు. ఆ చూపులు ఇంకా భయం కలిగిస్తున్నాయి. కరాళ వదనంతో ఊగిపోతున్నాడు. ఇతరులు తనను చూడటానికి గాని పలుకరించటకు గాని భయభ్రాంతులై తత్తరపడుతుండగా నృసింహస్వామి ఆ సభాభవనంలోని సింహాసనంపై ఆసీనుడయ్యాడు. సురలు, విద్యాధరులు, ఫణులు, చారణులు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, కిన్నరులు, వీళ్లలో ఏ ఒక్కడూ కూడా ఆ సమయంలో నరసింహస్వామి దగ్గరకు వెళ్ళటానికి సాహసించలేక భయకంపితులవుతున్నారు. నరసింహస్వామి విజయోత్కర్షం చూచి హర్షంతో దేవకాంతలు కుసుమ వర్షం కురిపించారు. ఆనందంతో ఉత్సవం చేసుకున్నారు. ఆ సమయంలో ఆకాశంలో అనేక దేవతా విమానాలు, గంధర్వ గానాలు, అప్సరసల నానావిధ నాట్య విధానాలు, దివ్యములైన కాహళ, భేరీ, పటహ, మ్రజాది మంగళధ్వానాలు ప్రకాశమానాలై నేత్రాలకు వీణులకు విందు చేశాయి. సునందుడు, కుముదుడు మొదలైన శ్రీహరి పార్శ్వచరుడును, మహేశ్వరుడు, విధాత, మహేంద్రుడు మొదలైన దేవతలు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, చారణులు, విద్యాధరులు, పన్నగులు, ప్రజాపతులు, గరుడులు, గంధర్వులు అందరూ శ్రీ నరసింహస్వామిని సందర్శించాలనే కుతూహలంతో విచ్చేశారు.